హన్మకొండలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నాయకుల మనోభావాలు తెలియజేసే విధంగా అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం విస్మరించాము, ఇంకా ఏమి మనం మార్చుకోవాలి అని విలువైన సూచనలు ఇచ్చిన గౌరవ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, నిమ్మగడ్డ వెంకన్న గారు, అట్లాగే మిగతా నాయకులు మాట్లాడిన నాయకులందరికీ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో గత 3-4 గంటలుగా చాలా ఓపికగా అన్ని ప్రసంగాలు వింటూ అన్ని రకాలుగా కమిట్మెంట్తో మళ్ళీ తిరిగి గులాబీ జెండా పరకాలలో ఎగరాలి, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే పట్టుదలతో ఇక్కడ ఆసీనులైన మా అన్నదమ్ములకి, మా అక్క చెల్లెళ్ళకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు. పత్రికా మిత్రులకు ప్రత్యేక నమస్కారాలు. చాలా విలువైన మాటలు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. 25 ఏళ్ల కింద నేను పార్టీలో చేరినా, 25 ఏళ్ల నుంచి పార్టీలోనే ఉన్నా, ఎన్నడూ కూడా ఎత్తిన జెండా దించలేదు. మొదటి 14 ఏళ్ళు ఉద్యమం, తర్వాత 10 ఏళ్ళు అధికారం, ఆ తర్వాత గత 2.5 సంవత్సరాలు ప్రతిపక్షం. అన్నీ కూడా చూసినా రిక్రూట్మెంట్ అయితే బాగానే జరిగింది, కానీ రిఫైన్మెంట్ జరగలేదు, అందుకే రిటైన్మెంట్ లేదు అంటూ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. అంటే వారు చెప్పిన దానిలో సారాంశం ఏంటంటే, బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు, అధికారం ఉన్నప్పుడు చెరువు నిండినాక కప్పలు బాగా వచ్చినట్టు మస్తు మంది వచ్చిండ్రు, కానీ వచ్చినోళ్ళు మళ్ళీ అధికారం పొంగనే మాయమైనరు. అసలు చెత్త సరుకును మళ్ళీ దగ్గర తీయకుండా ఏం చెప్పిండు సీనన్న గంతే. ఆయన కాకపోతే సీనన్న ఇంగ్లీష్లో చెప్పిండు, నేను మీకు తెలుగులో చెప్తున్నా గంతే. ఒకటి మాత్రం వాస్తవం సీనన్న, కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే నిజంగా కూడా వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కావు. అధికారంలో ఉన్నప్పుడు మనకు వచ్చింది కూడా ఏదో ఆషామాషిగా ఒక ఎలక్షన్లో ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ గెలిచి మనం అధికారంలోకి రాలేదు. మనం 2014లో ఆ రోజు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, అంతకంటే ముందు 14 ఏళ్ళు గుర్తు చేసుకుంటే, మనం ఏదో ఆటోమేటిక్గా ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి కార్డులు వంచి మనం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళం కాదు. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినాడు. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడొచ్చు, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడొచ్చు. ఎందుకంటే ఒక సంఘటన గడిచిపోయిన తర్వాత వెనుకకు తిరిగి చూసుకునే అవసరం లేకుండా ఏది పడితే అది మాట్లాడొచ్చు, నరం లేని నాలుకే కాబట్టి ఎటు పడితే అటు వనలొచ్చు. వాస్తవం ఏంది, కేసీఆర్ పార్టీ పెట్టినాడు 2001లో. ఏంది ఆ రోజు పరిస్థితి? ఆ రోజు ఎవరికైనా నమ్మకం ఉండే నా తెలంగాణ వస్తుందని? 2001 ఏప్రిల్ 27. ఒక్కసారి యాద్ చేసుకోండి, ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవ్వాలంటే ఇట్లా నిండుగా ఒక సైన్యం ఉంది ఇక్కడ మనకు పర్కాల్లో. ఆ రోజు ఏంది మన పరిస్థితి? అప్పుడు ఒక సినిమా పాట ఉంటుండే, పాతకాలం పాట, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కడో తెలియదు పాపం. అంటే